హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్తని ఏపీ హైకోర్టు ఇప్పుడే ఉద్యోగుల పదవి విరమణపై అయితే కీలక తీర్పును విడుదల చేయడం జరిగింది. మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందామా. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏంటంటే విషయము 62 ఏళ్ళు పూర్తి అయ్యే వరకు సర్వీస్లో కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తెలుపుతుందండి. ఎవరికంటే పిఏసిఎస్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు అయితే ఈ విధంగా స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పిఏసిఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులు 62 ఏళ్ల వరకు అయితే సర్వీస్ను కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పిఏసిఎస్ ఉద్యోగులు ఎవరైనా సరే 60 ఏళ్ళ తర్వాత పదవి విరమణ చేసి ఇంకా 62 ఏళ్ళు పూర్తి కాకుంటే అలాంటి వారిని పునర్నియమించాలని కూడా ఆదేశించింది హైకోర్టు. వేతన బకాయిలు చెల్లించాలని కూడా తేల్చి చెప్పింది హైకోర్టు. ఈ ఉత్తర్వులు 60 ఏళ్ళు పూర్తి కావడానికి ముందు వ్యాజ్యాలు ఎవరైతే దాఖలు చేసి ఉంటారో పిటిషనర్లకు వారికి మాత్రమే వర్తిస్తుందని అయితే స్పష్టం చేసిందండి హైకోర్టు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకు వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిఏసిఎస్లలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయగా పిటిషన్ వేయగా కోర్టు ఈ మేరకు తీర్పునైతే ఇవ్వడం జరిగింది.